చూద్దాం. ఇవాళ ఉదయం 11 గంటలకు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా ఆరోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టి అరుదైన ఘనత సాధించనున్నారు నిర్మలా. ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు. ఆ తర్వాత 9:30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకోనున్నారు. ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకోనున్నారు. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10:30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మధ్యంతర బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ఉదయం 11 గంటల నుంచి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలి రానుండటంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 6,100 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. ఇప్పటి వరకు 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, విద్యా విధానంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడుతున్నామన్నారు. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5,000 కోట్ల నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేసింది. విద్యారంగంలో ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన ఏపీ సర్కార్ సిలబస్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐబీ సిలబస్ ను ప్రవేశపెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. 2025 విద్యా సంవత్సరం నుంచి ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్ లో విద్యాబోధన చేయనున్నారు. వచ్చే ఏడాది 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ ప్రవేశపెట్టి 2035 నాటికి 10వ తరగతి వరకు తీసుకురానున్నారు. 2037 నాటికి ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ విద్యార్థులకు కూడా ఐబీ రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్ ఇచ్చేలా సన్నాహకాలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. సుదీర్ఘ కసరత్తు తర్వాత 5వ జాబితా విడుదల చేసింది వైసీపీ. 7 పేర్లతో 5వ లిస్టు రిలీజ్ చేసింది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి పేర్లను ఖరారు చేసింది వైసీపీ హైకమాండ్. 3 అసెంబ్లీ స్థానాలకు పేర్లు ఖరారు చేసింది. సత్యవేడి ఎమ్మెల్యేగా నూకతోటి రాజేష్, అరకు ఎమ్మెల్యేగా రేగం మత్స్యలింగం పేర్లు ప్రకటించింది. అవనిగడ్డ ఎమ్మెల్యేగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావును ఖరారు చేసింది. విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంటు బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు చెవిరెడ్డికి అప్పగించారు. ఒంగోలు వైసీపీ సంక్షోభానికి శుభం కార్డు పడింది. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డినే పెట్టాలంటూ పట్టుబడుతూ వస్తున్న మాజీ మంత్రి బాలినేని మెట్టుదిగారు. నేరుగా హైకమాండ్ బుజ్జగింపులతో ఓ అడుగు వెనక్కేసి ఎంపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎవరిని సూచించినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు బాలినేని. దీంతో గత కొద్ది కాలంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో నెలకొన్న అయోమయానికి చెక్ పడింది. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం దాదాపు ఖరారు చేయడంతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ బాధ్యతలను కూడా అప్పగించేందుకు అధిష్టానం సిద్ధమైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి బుద్దా వెంకన్న వరకు ఎవరిని వదలకుండా పంచులేశారు. చంద్రబాబును కేశినేని టార్గెట్ చేస్తుంటే విజయవాడ ఎంపీకి టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. కేశినేని నాని ఏ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారో అంతే ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు తమ్ముళ్లు. తాను తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని. చంద్రబాబుకు మతి భ్రమించి మా పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2019లోనే ఏపీ ప్రజలు చంద్రబాబు తలుపులు, కిటికీలు పీకి హైదరాబాద్కు పార్సిల్ చేశారని, ఇప్పుడు ఆయన చేసేదేముందని అన్నారు కొడాలి నాని.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు త్వరలో రాష్ట్రంలో బీసీ కుల జనగణన చేపడుతున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. రిటైర్ జడ్జి ఉద్యోగులు, బీసీ సంఘాల నేతల సలహాలు తీసుకుంటామన్నారు పొన్నం. బీఆర్ఎస్ నేత కేటీఆర్, కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ మధ్య ట్వీట్ వార్ నడుస్తుంది. కేటీఆర్ కు పరువు నష్టం దావా నోటీసులు పంపారు మాణిక్యం ఠాగూర్. 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే కోర్టుకు వెళ్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు మాణిక్యం ఠాగూర్. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణిక్యం ఠాగూర్ పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. మాణిక్యం గందరగోళ స్థితిలో ఉన్నారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 50 కోట్లు లంచం ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కొన్నారని ఎంపీ వెంకట్రెడ్డి చెప్పారని ట్వీట్లో పేర్కొన్నారు. తాను అదే మాటలు మాట్లాడానని తెలిపారు. పరువు నష్టం నోటీసును తెలంగాణ సచివాలయంలో కూర్చున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చిరునామాకు పంపాలని కేటీఆర్ సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని పార్లమెంటు ఎన్నికలలోపే రేవంత్ రెడ్డి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. లేదంటే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ ను విమర్శించే విషయంలో తొందరపడటం లేదన్నారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని కోరుతున్నామన్నారు. మోసపూరితంగా గెలిచిన కాంగ్రెస్ హామీల అమలుపై దృష్టి పెట్టకుండా తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై, కేటీఆర్, హరీష్ పై విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. పంచాయతీరాజ్ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పంచాయతీలకు నేరుగా ఇచ్చే నిధులను కూడా దారి మళ్లించారు. తెలంగాణలో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పైగా స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ పంచాయతీలను కొనసాగించాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు కిషన్ రెడ్డి. అవార్డులను రాజకీయాలతో ముడిపెట్టొద్దన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ ప్రభుత్వం ఎందరికో పద్మ అవార్డులు ఇచ్చిందని, వాళ్లను పార్టీలో చేరమని తాము కోరలేదని చెప్పారు. ఎవరైనా పార్టీలో చేరతామంటే మాత్రం వద్దనని చెప్పారు కిషన్ రెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ మరింత ముదిరింది. గడియార స్తంభం సెంటర్లో వైసీపీ నాయకుల పేరుతో సిద్ధం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటి పక్కనే జనసేన నేతలు కాసుకో అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్ అయిన కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు ఆందోళన కొనసాగించారు. స్టాఫ్ నర్సుల తరహాలో తమకు నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్బీ స్టేడియంలో సీఎం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు యత్నిస్తే పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని కాంట్రాక్ట్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వరకు మహిళలను పోలీస్ స్టేషన్లో ఎలా ఉంచుకుంటారని ప్రశ్నించారు. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను 7 గంటలకు పైగా ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. 45 ప్రశ్నలు సంధిస్తున్నట్టు సమాచారం. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లపై విచారణ జరుపుతున్నారు. ప్రత్యేక గదిలో శివబాలకృష్ణను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. శివబాలకృష్ణకు చెందిన 4 బ్యాంకు లాకర్లు, బినామీలు, పెట్టుబడులపై ఆరా తీశారు. ఇల్లీగల్ లేఅవుట్లకు అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకి అనుమతులపై ఆరా తీశారు. 2 ఇన్ఫ్రా సంస్థల్లో శివబాలకృష్ణ పెట్టిన పెట్టుబడులపై కూడా ప్రశ్నించారు. ఇవాళ శివబాలకృష్ణను మరోసారి కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్లు చెల్లింపు గడువును ఫిబ్రవరి 15 వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం గడువు జనవరి 31తో ముగియడంతో గడువును పెంచుతూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీలను ప్రకటించింది. ఆ తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరో 15 రోజుల పాటు గడువును పెంచింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కర్రాలపాడు సర్పంచ్ మల్లయ్య, పంచాయతీ కార్యదర్శి ఇందిరను కలెక్టర్ సస్పెండ్ చేశారు. సుమారు 6.5 లక్షల నిధులు పక్కదారి పట్టాయని ఉప సర్పంచ్ కృష్ణయ్య ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పంచాయతీ నిధుల్లో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రుజువు కావడంతో ఇద్దరిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు మండల పరిషత్ కార్యాలయానికి ఆర్డర్ పంపారు. విచారణ సమయంలో 1,40,000 తిరిగి పంచాయతీ ఖాతాకు జమ చేశారు. మిగిలిన 5,44,000కు పైగా నగదు చెల్లించాలని ఆదేశించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. పార్దీబీ గ్రామ శివార్లోని పంట పొలాల్లో చిరుతపులి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కేకలు వేస్తూ గుంపులుగా వెళ్లాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. ల్యాండ్ స్కామ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తుంది.
బుధవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకున్నారు ఈడీ అధికారులు. హేమంత్ సోరెన్ను 6 గంటలకు పైగా ప్రశ్నించారు అధికారులు. అయితే అరెస్టుకు ముందే ముఖ్యమంత్రికి పదవికి రాజీనామా చేస్తానని సోరెన్ చెప్పడంతో ఆయన్ని రాజ్భవన్కు తీసుకెళ్లారు ఈడీ అధికారులు. గవర్నర్ రాధాకృష్ణన్కు తన రాజీనామా లేఖను సమర్పించారు హేమంత్ సోరెన్. దీంతో ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. రవాణా మంత్రి చంపై సోరెన్ జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇక చంపై సోరెన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు జేఎంఎం కూటమి నేతలు. ఆ తర్వాత రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ రాధాకృష్ణన్ను కలిశారు. చంపైతో సీఎంగా ప్రమాణం చేయించాలని కోరారు. చంపైకి మొత్తం 47 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని సూచించింది. ఇప్పటికే 4 సార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. తొలుత నవంబర్ 2న, ఆ తర్వాత డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 18న తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ జోడో న్యాయయాత్ర బెంగాల్లోకి ప్రవేశిస్తూ ఉండగా గందరగోళం జరిగింది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో కాస్త తోపులాట జరిగింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కారద్దాలు ధ్వంసమయ్యాయి. భద్రతా లోపం కారణంగానే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని లాభా బ్రిడ్జిపైకి రాహుల్ గాంధీ యాత్ర ప్రవేశించింది. రాహుల్ కు స్వాగతం పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ప్రజలు రాహుల్ కారు చుట్టూ గుమిగూడారు. రాహుల్ గాంధీ బ్లాక్ టయోటా కారు అద్దం పగిలిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు రాహుల్ బస్సులో ఉండగా భద్రతా లోపమని కాంగ్రెస్ నేతలు కేకలు వేశారు. జీవితాంతం ఎన్డీఏలోనే కొనసాగుతానని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంటానని చెప్పారు. ఇండియా కూటమికి మరో పేరు పెట్టాలని కాంగ్రెస్ ను కోరినా తన మాట పట్టించుకోలేదన్నారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ఇప్పటి వరకు నిర్ణయించలేదన్నారు. కూటమి నేతల ప్రవర్తనతో విసుగెత్తిపోయానని చెప్పారు. ఫిబ్రవరి 10న కొత్త ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతుందని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేసేందుకే సీపీఎంతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తుందని మమతా బెనర్జీ ఆరోపించారు. తాము ప్రతిపాదించిన 2 స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతోనే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. 3.5 దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన సీపీఎం ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని మండిపడ్డారు. అందుకే ఆ పార్టీని తాను ఎన్నడూ క్షమించనని చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు జైరాం రమేష్. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలోని పార్టీలన్నీ ఒకే గొంతుగా వినిపించాలన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని హితబోధ చేశారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో 3 పార్టీలున్నాయని, వాళ్ళు ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే దానిపై ప్రకటన చేయాలని చెప్పారు. జ్ఞానవాపి కేసు సంచలన మలుపు తిరిగింది. మసీదులో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి లభించింది. వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలిచ్చింది. జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. జ్ఞానవాపి మసీదులోని దక్షిణ సెల్లార్లో పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చని, పూజారిని కూడా నియమించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది కోర్టు ఉత్తర్వులతో మరో 7 రోజుల్లో జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం కానున్నాయి. అక్కడ పూజ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని కోర్టు పేర్కొంది. పెళ్లి కొడుకులు లేకుండానే వందలాది యువతులు పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ బలియా జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ మెడలో తామే పూలదండలు వేసుకుని వివాహం చేసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుకలో ఈ దృశ్యం కనిపించింది. ఈ పథకం కింద పెళ్లి చేసుకున్న నిరుపేద కుటుంబానికి 51,000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అయితే దీని ద్వారా లబ్ధి పొందాలనే దురాలోచనతో కొందరు అధికారులు దళార్లతో చేతులు కలిపారు. నకిలీ వధూవరులను తీసుకొచ్చారు. ఒప్పందం ప్రకారం వీరంతా తమ తమ మెడల్లో పూలదండలు వేసుకుని పెళ్లి చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న భారీ సొరంగాలు బయటపడ్డాయి. గాలి వెలుతురు వచ్చేలా మావోయిస్టులు సొరంగాలను నిర్మించుకున్నారు. 2 రోజుల క్రితం ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 3 జవాన్లు మృతి చెందారు. సొరంగాల్లో దాక్కునే మావోయిస్టులు కాల్పులు జరిపి ఉంటారని బలగాలు భావిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఎంపీ క్లాడియా టెన్నీ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. దీంతో ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్ కావడం ఇది 4వ సారి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కి షాక్ ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలను నిలిపేయాలని ఆదేశించింది. నిబంధనలు పాటించలేదన్న కారణంగా ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్, వాలెట్, ఫాస్టాగ్ మొదలైన వాటిలో ఏవైనా డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, టాప్అప్లు అనుమతించబడవని ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. క్రెడిట్ అయ్యే వడ్డీ, క్యాష్ బ్యాక్లు, ఇతర రీఫండ్లకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఇదే సమయంలో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంటు ఖాతాలు, ప్రీపెయిడ్, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వంటి వాటితో పాటు బ్యాంక్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ విత్డ్రా చేసుకునేందుకు పరిమితులు ఉండవని చెప్పారు. అయితే అది ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ వరకే అనుమతి ఉంటుందని ఆర్బీఐ తన ఉత్తర్వుల్లో తెలిపింది.